వడలైతే వేస్తున్నాను. వాళ్ళకి 2 డేస్ నుంచి బోర్ అయిపోయిందంట. మురుకులు, అప్పలు, సవాలీలు అవన్నీ తిని బోర్ అయిందంట. ఇవాళ మకర సంక్రాంతి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు వడ కావాలన్నారు. వడ అయితే చేస్తున్నాను. ఈ వడ చేస్తుంటేనే ఇంకా వెనక్కి నుంచి వచ్చి మా వారు మా బాబు దైవడ అయితే కూడా బాగుంటుంది అంట. సరే ఇంకా దైవడ కూడా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. వడ టేస్ట్ అయితే చేస్తున్నాను. మీరు అన్నిట్లోనే అంటుంది అని అనొచ్చు. చాలా స్పైసీగా, మిర్చి కారం, ఉప్పు అన్నీ సరిపడ్డాయి. మా వాళ్ళకి పెడుతున్నా, మళ్ళీ వాళ్ళు ఏంది ఎట్లుంది అని అంటారని నేను ఒకటైతే టేస్ట్ చేస్తున్నా ఇక్కడ చేసుకుంటూనే. కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఇందాక వడ చేసేసాను, దైవడ అన్నారు. సరే అని చెప్పి ఇంకా దైవడ కూడా ప్రిపేర్ చేసి ఇంకా దైవడ అయితే అయిపోయింది. టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము. ఇంకొక పక్క ఇంకా వడ అవుతూనే ఉంది. ఇదోండి ఇక్కడ మామూలు వడ అవుతుంది, అక్కడ దైవడను. కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు. సంక్రాంతి ఏమో కానీ మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ అయితే సూపర్గా అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా దైవడ అయితే బెటర్ అని చెప్పేసి ఇప్పుడైతే నేను దైవడ ప్రిపేర్ చేసి దైవడ అయితే పెడుతున్నా. టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఏమైనా మా ఇంట్లో ఆయిల్ ఫుడ్కి అయితే ఇట్లా ఫేవర్గా ఉంటారు, బాగా ఫుడ్ ప్రియుళ్ళు వీళ్ళు. దైవడ టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి అయితే ఒక దైవడ అయితే తీసుకుంటున్నా. మీరు అనుకోవచ్చు తిను ఏం వంటలు చేస్తుందో ఏమో కానీ టేస్ట్ అని చెప్పేసి ఫస్ట్ తినేది తింటుంది అని. కాకపోతే ఇంట్లో ఫస్ట్ వీళ్ళకి పెట్టకూడదంట. ఫస్ట్ మనం తిన్న తర్వాత హస్బెండ్కి కానీ బాబుకి కానీ పెట్టాలంట. ఓకే, ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చూద్దాము. మీరు అంటారు ఇది కూడా చాలా సూపర్ ఉంది అని. నిజంగా సూపర్గానే ఉంది, టేస్ట్ అయితే సూపర్. హ్యావ్ ఎ నైస్ డే, కిస్మెల్, టేక్ కేర్, బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో ఇక్కడ మా వారు సర్లే ఇంకా నువ్వు లేవు 3-4 డేస్ నుంచి నువ్వే చేస్తున్నావు కదా అని చెప్పేసి కొద్దిగా నాకు హెల్ప్ అయితే చేస్తున్నారు మా వారు. మీరు అనుకోవచ్చు ఏందో ఈమె చేస్తుంది తింటుంది వాళ్ళకి పెడుతుంది లేదని. ఇప్పుడు వాళ్ళకే నేను